మెల్లిగా సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో మిల్క్ షేక్స్ అండ్ కేక్స్ ఎవరికి ఇష్టం ఉండవు, అందరికీ నచ్చుతాయి. సో ఇవాళ మనం వచ్చాము కంట్రీ అవెన్కి. కంట్రీ అవెన్ షెఫ్ మనకి ఇవాళ మంచి మిల్క్ షేక్స్ అండ్ కేక్స్ చేసి చూపిస్తారంట. లెట్స్ సీ. సో షెఫ్ మన కోసం లోపల రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళి మిల్క్ షేక్స్ చేయించేసుకుని తాగిద్దాం. హాయ్ అనిరుద్. హాయ్ మేడం, చెప్పండి. ఏం చేస్తారు మా కోసం? మిల్క్ షేక్స్ చేస్తాం మేడం. ఏమేమి మిల్క్ షేక్స్ ఉంటాయి? మా దగ్గర కిట్ క్యాట్, పర్క్ మిల్క్ షేక్, స్నిక్కర్ మిల్క్ షేక్, ఓరియో కుకీ మిల్క్ షేక్స్ ఉంటాయి మేడం. నా కోసం ఏం చేస్తారు? మీకోసం కిట్ క్యాట్ మిల్క్ షేక్ చేస్తాను. కిట్ క్యాటా? నాకు స్నిక్కర్స్ ఇష్టం. స్నిక్కర్స్ ఓకే, స్నిక్కర్ చేసి చూపిస్తాను మేడం. నేను కూడా ఏప్రిల్ వేసుకుంటాను. ఓకే మేడం. నాకు చాలా ఇష్టం ఇట్లా ఏప్రిల్ వేసుకొని వంట చేయడం. ఓకే. కాకపోతే నేను చేస్తే ఎవరు తినారంటే. షెఫ్లో ఉన్నానా అనిరుద్? ఉన్నాను. నేను వంట చేస్తా అంటే నమ్ముతారా? నేను కూడా గ్లౌస్ పెట్టుకుంటా. సో నాకేం చేసి చూపిస్తారు? స్నిక్కర్ మిల్క్ షేక్ మేడం. స్నిక్కర్స్. ఓకే. సో నేను అడిగినందుకు నాకు స్నిక్కర్స్ మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నారంట. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. స్టార్ట్ చేద్దామా? ఇంకొకటి కూడానా? స్నిక్కర్స్ వేసాను, దాంతోపాటు షుగర్ సిరప్. షుగర్ సిరప్ అంటే మీకు స్నిక్కర్స్ ఓన్లీ మిల్క్ షేక్లో వేయడానిక? నేను తినడానికి కూడానా? తినడానికి కూడా. నేను తినడానికి కూడా ఫస్ట్ తిన్నా. దాంతోపాటు షుగర్ సిరప్ యాడ్ చేయాలి మేడం. దాని తర్వాత మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ 2 స్కూప్స్ వేసుకోవాలి మేడం. ఓకే. బెల్జియం చాక్లెట్. నెక్స్ట్ మేడం దాంతో చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. చాక్లెట్ సిరప్. నెక్స్ట్ మేడం మిల్క్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ నేను పడతా. సో రెడీ అయిపోయింది, తీసేద్దామా? తీసేద్దాం. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారు? గ్లాస్లో పోయి గ్లాస్లో పోస్తాం. సో మనకి గార్నిష్ చేసి పెట్టేశారు గ్లాస్ని. ఈ షుగర్ సిరప్ ఇట్లా చూడడానికి బాగుంది కదా. స్పెషల్లీ దీని లోపల లిక్విడ్ వేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించకుండా చాలా బాగుంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మిల్క్ షేక్. ఓకే.
మన చాక్లెట్ స్నిక్కర్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూసారా, నేనైతే ఆగలేకపోతున్నా. స్నిక్కర్స్ తింటుంటేనే ఇంత బాగుంటుంది, తాగితే ఇంత బాగుంటుంది నేను అస్సలు అనుకోలేదు. స్నిక్కర్స్ తినడం కన్నా తాగడం మంచిది. యూ షుడ్ ట్రై దిస్. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్. మనకి స్నిక్కర్స్ మిల్క్ షేక్ అయిపోయిన తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తారంట. చూద్దాం. మ్యాంగో రియల్ అంటే సీజన్ కాబట్టి మనకు దొరుకుతుందని రియల్ మ్యాంగో. షుగర్ సిరప్ మనకి ఇష్టం వచ్చినంత మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. షుగర్ సిరప్ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి మనం. దాంతోపాటు నెక్స్ట్ మ్యాంగో సిరప్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ చేయడం అయితే అయిపోయింది, నేను కూడా మ్యాంగో తినడం అయిపోయింది. మనం గ్లాస్లో మిల్క్ షేక్ పోసుకొని డెకరేట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ స్ట్రాతో రెడీగా ఉన్నా. టేస్ట్ చేసేద్దామా మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ఉందో. వెరీ యమ్మీ. చల్లగా ఇట్లా మెల్లగా దిగుతుంటే చాలా బాగుంది. సమ్మర్స్లో మనం ఇదే చేయాల్సిందే, మిల్క్ షేక్స్ సోడాస్ తాగుతూ ఉండాలి బాగా. థ్యాంక్ యూ సో మచ్. మ్యాంగో మిల్క్ షేక్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారు నాకు? నెక్స్ట్ లీచీ మిల్క్ షేక్ చేస్తాను మేడం. లీచీయా, నైస్. సో మనం సీజనల్ ఫ్రూట్స్తో వెళ్తున్నాము. ఇందాక మ్యాంగో చేసుకున్నాం, ఇప్పుడు ఫ్రెష్ లీచీ. వీళ్ళు మంచిగా పీల్ చేసేసి రెడీ పెట్టుకున్నారు. చూద్దాం ఏం చేయాలి. ఫస్ట్ ఫ్రూట్స్ వేసుకోవాలి మేడం, లీచీ ఫ్రూట్స్. ఓకే. నెక్స్ట్ మనము కావాల్సినంత షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది ఎట్లాగో మనం ఇంట్లో చేసుకున్నట్టయితే మనకు కావాల్సినంత షుగర్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం లీచీ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లీచీ సిరప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మేడం మిల్క్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలి. సో అన్ని ప్రాసెస్ అయితే సేమ్, ఓన్లీ ఫ్లేవర్స్ మనకి వేరే ఉంది.
ఓకే, సో మన లీచీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఫ్రెష్ లీచీస్ తోటి. నాకు డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాను. మన లీచీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఫ్రెష్ లీచీస్ అండ్ ఫ్రెష్ మిల్క్ తోటి చాలా చాలా యమ్మీగా ఉంది. మనం ఇప్పుడు లీచీ మిల్క్ షేక్ కూడా తాగేసాము. నెక్స్ట్ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ చేస్తాం. బ్లాక్ కరెంటా? ఓకే, నాకు బ్లాక్ కరెంట్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ షుగర్ సిరప్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఎన్ని స్కూప్స్ వేసుకుంటారు మీరు 1 గ్లాస్కి? 2 స్కూప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మేడం. మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు మీరు ఓన్లీ మిల్క్ షేక్ చేస్తారా, తాగుతారు? తాగుతాను మేడం. తాగుతారా? నెక్స్ట్ బ్లాక్ కరెంట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ కరెంట్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోంచి కారింది ఇట్లా తీసుకొని నాకాలి. నెక్స్ట్ మిక్సీ గ్రైండ్. బ్లాక్ కరెంట్ మిక్సీ రెడీ అయిపోయింది. నేను వేస్తా ఈసారి. నేను ప్రొఫెషనల్ కాదు, బట్ ఎట్లా ఉన్నా ఏమనుకోవద్దు అనిరుద్. ఓకే మేడం. ఓకేనా? ఓకే. చిన్న స్కూప్ యాడ్ చేసుకోవాలి. వావ్, నెక్స్ట్ మనం నట్స్ యాడ్ చేసుకుందాం. మై ఫేవరెట్. సో మనం బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. నా కోసం చాలా నట్స్ కూడా వేశారు. చాలా బాగుంది. ఎస్పెషలీ ఆ బ్లాక్ కరెంట్ సిరప్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. యమ్మీ యమ్మీ ఉంది, చాలా చల్లగా ఉంది. మన కోసం అనిరుద్ చాలా చల్లని మిల్క్ షేక్స్ చేసి చూపించేశారు కదా. సో థ్యాంక్ యూ అనిరుద్. వెల్కమ్ మేడం. నైస్ మీటింగ్ యూ. సో మనకి మంచి మంచి చాలా చాలా మిల్క్ షేక్స్ చేసి ఇచ్చేసారు అనిరుద్ కంట్రీ అవెన్ నుంచి. కంట్రీ అవెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది మనం చేసుకొని తాగొచ్చు అనమాట. నిజం చెప్పాలంటే ఎనీ లిక్విడ్ ఇట్లా స్ట్రాతో తాగడం కన్నా డైరెక్ట్గా తాగితేనే అదో తుట్టి.